జిల్లా వేంపల్లి 4 రోడ్ల కూడలిలో గురువారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మెలో డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుడు, కర్షకుడు సమాజానికి రెండు కళ్లలాంటి వారని పేర్కొన్నారు. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాల వల్ల ఈ రెండు రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, అసంఘటిత కార్మికులు, అంగన్వాడీ, ఆశా, ఇతర స్కీమ్ వర్కర్లు కనీస వేతనాలు కూడా లేక దుర్భర జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలే దీనికి కారణమని ఆరోపించారు. 10 కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపునిచ్చిన జాతీయ సార్వత్రిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త నిరసన జరుగుతున్నాయి. అందులో భాగంగానే వేంపల్లిలో ఈ అటోటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి పెద్ద ఈ రోజు నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరిగినాయంటే ఒక మోడీ పరిపాలనలోనే 11 నెలల ఈ యొక్క 11 సంవత్సరాల ఈ యొక్క మోడీ పాలనలో అనేక సార్లు ఈ యొక్క దేశవ్యాప్తంగా సమ్మెలు జరుగుతున్నా కూడా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుంది. ఈరోజు కార్మికులు పోరాడి సాధించినటువంటి 44 చట్టాలను రూపకల్పన చేసి సాధించేటువంటి ఈ యొక్క చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చారు. అవి 10 గంటలు ఈరోజు 8 గంటల పని విధానానికి విరోధకాలు ఇచ్చి 10 గంటలకు పనిచేయాలా, 12 గంటలు పనిచేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయాలు అసెంబ్లీలో ఈరోజు రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ముందుకు పోయే పరిస్థితి ఉంది. మరో పక్క ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 7 సంవత్సరాలుగా ఒక రంగంలో కూడా కార్మికులకు వేతనాలకు పరిస్థితి లేదు. అలాగే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో కానీ, రవాణా కానీ, హమాలీ కార్మికులకు సమగ్రమైనటువంటి సంక్షేమ చట్టం లేదు. మిగతా ఆశా వర్కర్స్కి అయితే ఇంకా వాళ్ళకి 6,000 8,000 అనుకుంటాం. అదేవిధంగా మిగతా మిడ్ డే మీల్స్ వాళ్ళకు కానీ, భవన కార్మికులకు కానీ వాళ్ళకు కనీస వేతనాలు లభించడం లేదు. కానీ ఏ విధంగా జీవించాలి? వీళ్ళందరూ ఒక అంగన్వాడీ టీచర్ హెల్ప్ తీసుకుంటే అనేక పాత్రలు, ఒక తల్లిగా పిల్లలను లాలించాలా, ఒక నర్సుగా, ఒక డాక్టర్గా వాళ్ళ ఆరోగ్యం గురించి చూసుకోవాలా, ఒక టీచర్గా వాళ్ళకు బోధించాలా, ఇన్ని బహుముఖ పాత్రలు వాళ్ళు వాళ్ళకి సెలవులు ఉండవు, ఏముండవు, ఎప్పుడో చేసించుకోవాలా. మరి ఎలా జీవాల కుటుంబాలు పోషించుకోవాలా? వేరే సంపాదనకు వేరే ఆస్కారం ఉండదు, దీంట్లోనే ఉండాలా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్లు చాలా సమంజసం.